హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా కారణాల వల్ల బాడీలో ఎక్కువగా మనకి ఫ్యాట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా అందరిలోనూ మనం చూస్తూ ఉంటాం, పొట్ట భాగంలో ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువగా కొవ్వు అనేది మనకి పొట్ట భాగంలో, లేదంటే థైస్ దగ్గర, చేతుల దగ్గర, మనకి బ్యాక్ సైడ్, మనకి నడుము దగ్గర ఇలా ఎక్కువగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది, బటక్స్ దగ్గర. సో అలా కొవ్వు అనేది పేరుకుపోయినప్పుడు మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కిడ్నీ ఇష్యూస్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, ఇలాంటివి చాలా రకాలుగా మనకి వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి ఏంటంటే ఇంకా వేరే ఇతర డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, థైరాయిడ్స్ కానీ, మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, ఇలాంటి మనకి వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా మనకి ఎక్కువగా మంచిగా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మనం తగ్గించుకొని, ఒంట్లో పేరుకున్న కొవ్వుని తగ్గించుకోవడానికి ఇంట్లోనే మనం చాలా మంచిగా ఈజీ అయిన ఒక రెమెడీ అనేది పాటించవచ్చు. ఈ చిట్కాని ఈ టిప్ని మనం పాటించడం ద్వారా ఏంటి అంటే మనకి బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అనేది మనకి బర్న్ అయిపోతుంది, అంటే కరిగిపోతుంది. ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. కొవ్వు అంతా కూడా మనకి కరిగిపోయి మన బాడీ అనేది కరెక్ట్ షేప్లోకి రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ముందుగా ఇక్కడ మనకు తీసుకోవాల్సింది ఏంటి అంటే కరివేపాకు. ఈ కరివేపాకు ఆకులు మనకి డైజెషన్కే కాదు, మన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే కరివేపాకులో చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అందుకనే కరివేపాకుని మనం రెగ్యులర్గా అన్ని వంటకాలలో మనం యూస్ చేస్తూ ఉంటాం. మేబీ మనకి కర్రీస్ అయినా కానీ, లేదంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయినా కానీ, ఏ ఐటమ్స్లో అయినా కానీ కరివేపాకుని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మనకి అరుగుదల శక్తిని పెంచడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, అసిడిటీ, గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ఇంకా అంతేకాకుండా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి అరుగుదల శక్తి బాగుంటుందో, మనకి మెటబాలిజం అనేది బూస్ట్గా ఉంటుందో, అంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మెటబాలిజం అంటే మనకి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది ప్రాపర్గా డైజెషన్ అయ్యి మనకి మన బాడీకి ప్రాపర్గా ఫంక్షన్ చేయడం అనమాట. సో ఎప్పుడైతే మనకు ఆ మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుందో, మంచిగా ప్రాపర్గా వర్క్ చేస్తుందో, మనకి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. వెయిట్ కూడా మనము తగ్గించుకోవచ్చు. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి, ఫ్యాట్ని కరిగించడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర. జీలకర్ర కూడా మన అందరికీ తెలిసిందే, అరుగుదలకు చాలా బాగా పనిచేస్తుంది. గ్యాస్ అసిడిటీ లేకుండా ఉంచుతుంది. ఎప్పుడైతే మనకి ఫుడ్ బాగా, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్ మనకి డైజెషన్ బాగా ఉంటుందో, అప్పుడు మనకి ఫ్యాట్ కింద అక్యుములేట్ అవ్వకుండా, మన బాడీలో అది పేరుకోపోకుండా వెయిట్ అనేది మనం తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఈ ఆకుల్ని, కరివేపాకు ఆకుల్ని మనం ఏం చేయాలి అంటే మొత్తం వాష్ చేసుకొని నీట్గా, ఒక అంటే ఫస్ట్ మనం క్వాంటిటీ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే, మీకు కంఫర్టబుల్గా ఉన్నంత ఒక 10 రెబ్బలు కానీ, లేదంటే 20 రెబ్బలు కానీ, అలా కరివేపాకు ఆకులకి రెబ్బలు తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఆకుల్ని కొంచెం ఇలా మనము తీసేసుకోవాలి. లీవ్స్గా విడగొట్టేసేసి ఒక ప్లేట్లో కానీ, ఒక బౌల్లో కానీ మనము చక్కగా ఆరబెట్టుకోవాలి. అంటే ఆరబెట్టుకోవడం అంటే ఎండలో కాకుండా మనకి రూమ్ టెంపరేచర్లో కానీ, లేదు అంటే బయట అయినా కానీ, ఎండ డైరెక్ట్గా తగలకుండా కొంచెం దానికి కొంచెం వేడి తగిలితే చాలు, మనకి డ్రై అవుతే చాలు, అలా మనం వేడి చేసుకోవాలి. ఇలా ఈ ఆకులన్నీ కూడా, కరివేపాకువి రెబ్బవన్నీ కూడా ఇలా ఆకులన్నీ కూడా విడగొట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని డ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనకి జీలకర్ర కూడా ఏంటి అంటే కొంచెం ప్యాన్ మీద మనము రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. లైట్గా మనకి జీలకర్ర పొడి ఎలా అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో మనకి కరివేపాకులు నేను చెప్పాను కదా, ముందుగానే మనము ఆకులన్నీ కూడా విడగొట్టి ప్లేట్లో మనం ఇలా ఆరబెట్టేసుకోవాలి. కొంచెం మనకి రూమ్ టెంపరేచర్లో ఒక 2 రోజులు మనం ఆరబెట్టుకుంటే ఇలా డ్రై అయిపోతుంది బాగా. మనకి డైరెక్ట్ ఎండకి పెట్టుకుంటే ఏంటంటే ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి, మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకనే మనం రూమ్ టెంపరేచర్లోనే, అంటే నార్మల్గా మనము ఇంట్లో లోపల ఎక్కడైనా ఎండ డైరెక్ట్గా తగిలిన ప్లేసెస్లో కొంచెం ఒక ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకుంటే ఇలా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా డ్రై అయిపోయిన కరివేపాకుల ఆకులు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అంటే ఫైన్ పౌడర్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మనము చక్కగా కరివేపాకుని నీట్గా ఇలా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము జీలకర్ర కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి అని చెప్పాను కదా. సో ఆ జీలకర్ర పౌడర్ని కూడా మనము ఒక 2 టీ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇది కొంచెం క్వాంటిటీ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా అంటే జీలకర్ర పౌడర్ ఇంకా ఈ కరివేపాకు పౌడర్ మొత్తం నీట్గా మనము ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి రెండు కూడా డ్రై పౌడర్సే కాబట్టి మనకి నిల్వ ఉంటుందండి. అదే మనము కరివేపాకు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కానీ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇది మనము కరివేపాకు బాగా డ్రై చేసేసిన తర్వాత మనకి అసలు తడి లేకుండా మనము పౌడర్ చేసుకున్నాం కాబట్టి మనకి చాలా రోజులైనా కానీ ఇది నిల్వ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మీరు ఏదైనా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. ఏదైనా కర్రీస్లో కానీ టిఫిన్స్లో కానీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఐటమ్స్ మీరు చేసుకుంటున్నప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మీరు కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నా కానీ చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని మనము ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకొని రైస్ తినేటప్పుడు కానీ కొంచెం ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని పౌడర్ని మనము ఒక ఫస్ట్ ముద్దలో మీరు తీసుకున్నా కానీ డయాబెటీస్ వంటివి కూడా మనకి కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ ముఖ్యంగా మనకి కరిగిపోతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అనేది మనకు జరుగుతుంది. అంతేకాకుండా మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా రాకుండా బాగుంటుంది. సో ఇలా రకరకాల పద్ధతిలో అంటే ఏదైనా రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అన్నం తినేటప్పుడు మీరు తీసుకోవచ్చు ఈ పౌడర్ని. లేదంటే మనకి ఫస్ట్ మనం ఈ పౌడర్ని ఒక కంటైనర్లో ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నాము అంటే రకరకాలుగా మనము దీన్ని వాడుకోవచ్చు. చాలా మంచిది. ఇలా మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఇవి కాచుకుంటూ ఉండే కంటే కూడా ఇలా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము ఒక గ్లాస్లో గోరువెచ్చని నీళ్ళని తీసుకోవాలి. బాగా కాచిన తర్వాత కొంచెం చల్లార్చుకొని గ్లాస్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కరివేపాకు పౌడర్ని ఇందులో ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకొని పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా గోరువెచ్చని నీటిలో ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని ఈ వాటర్ని తీసుకోవాలి. ఇలా ఈ డ్రింక్ని మనము రోజు పడగడపన తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ అనేది మనకి చాలా ఈజీగా కరిగిపోతుంది. అంటే చాలా ఫాస్ట్గా చాలా ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే చాలా ఫాస్ట్గా మనకి బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి కానీ థైస్ దగ్గర పేరుకుపోయిన కొవ్వుని కానీ లేదంటే బటక్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర ఇలా మనకి పేరుకుపోయిన కొవ్వుని బాగా కరిగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రెమెడీ. మనకి ఎప్పటికప్పుడు కషాయం కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం లేకపోయినా కానీ సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి రెండు కూడా అండ్ అంతేకాకుండా సేమ్ టైం మనకు ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా డైజెషన్కి గాను లేదంటే వెయిట్ తగ్గించుకోవడానికి కొవ్వును కరిగించుకోవడానికి మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ని కూడా బయటికి తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఇలా ప్రిపేర్ చేసుకొని కనుక మీరు పెట్టేసుకుంటే ఇందాక నేను చెప్పిన విధంగా మల్టీపర్పస్గా ఇలా డ్రింక్లో తీసుకోవడం ద్వారా కూడా మనం అవ్వచ్చు. అంటే డ్రింక్లో ఇలా తీసుకుంటే పడగడుపున ఏంటంటే దాని ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. అంటే రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అండ్ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం లిక్విడ్స్ ఫుడ్స్ కంటే కూడా మనకి సాలిడ్ ఫుడ్స్ కంటే కూడా లిక్విడ్స్ చాలా తొందరగా బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అది కూడా మనం పడగడుపున తీసుకుంటాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా హాట్ వాటర్తో అంటే మనం కొంచెం గోరువెచ్చగా చేసుకున్న నీళ్ళలో తీసుకుంటాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది ఫ్యాట్ని కరిగించడానికి ఇస్తుందన్నమాట. సో ఇలా డ్రింక్ తీసుకున్నా కానీ ఒకవేళ మీరు ఈ పౌడర్ ఇందాక నేను చెప్పిన విధంగా ఏదైనా రెసిపీస్లో కనుక యాడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి అన్నం తినేటప్పుడు కొంచెం ఫస్ట్ ముద్దలో అలా నెయ్యి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనకంటే ఏదైనా దోశ అలాంటివి ప్రిపేర్ చేసుకున్నా కానీ వాటిపైన పౌడర్ని మనం కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ని మనం రెగ్యులర్గా పడగడుపున తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి కాకుండా వేరే బాడీ పార్ట్స్ దగ్గర ఉండే అంటే బటక్స్ కానీ థైస్ దగ్గర ఉండే ఫ్యాట్ని కూడా కరిగించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీంతో పాటు కూడా డైజెషన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే అరుగుదల శక్తిని పెంచుకోవచ్చు, యాసిడిటీ గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించుకోవచ్చు.